వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి. ఈరోజు జనరల్ సైన్స్ నుంచి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ గురించి మనం చర్చించుకుందాం. శ్వాస వ్యవస్థ రెస్పిరేటరీ సిస్టంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతాడో వాటి మీదే మీకు ఈరోజు క్లాస్ చెప్పడం జరుగుతుంది. శ్వాసక్రియ అన్నది ఒక ఆక్సీకరణ చర్య. వైరస్ శ్వాసక్రియ జరపలేవు. మొక్కలు, జంతువులు శ్వాసక్రియ జరుగును. ఒక వ్యక్తిని ఉరి తీసేటప్పుడు మెదడుకు రావాల్సిన ఆక్సిజన్ సరఫరా అందక హైడ్ అనే ఎముక విరిగిపోవడం వలన చనిపోతాడు. ఒక నిమిషానికి సాధారణంగా ఒక మానవుడు 1.5 లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటాడు. క్రీడాకారుడు అయితే నిమిషానికి 4 లీటర్ల ఆక్సిజన్ ని తీసుకుంటాడు. అప్పుడే పుట్టిన శిశువు ఒక నిమిషానికి 32 సార్లు గాలి పీలుస్తాడు. 50 సంవత్సరాలు దాటిన వయసులో ఉన్న ఆయన అయితే నిమిషానికి 18 సార్లు గాలి పీలుస్తాడు. సాధారణంగా ఒక మానవుని శ్వాసక్రియ రేటు 1 నిమిషానికి 18 సార్లు. శ్వాసక్రియ అనేది పురుషుల్లో శ్వాసక్రియ విభాజక పట్లం సహాయపడుతుంది. స్త్రీలలో అయితే శ్వాసక్రియ పక్కటెముకలు సహాయపడతాయి. అదే కొన్ని రకాల జీవుల్లో మనం చూసుకున్నాం శ్వాసక్రియ ఏ విధంగా జరుపుతాయి, శ్వాస అంగాల గురించి కూడా ఇందులో చర్చించుకున్నాం. ఉదాహరణకి చేపలు అయితే మొప్పలు, కప్ప అయితే చర్మము మరియు ఊపిరితిత్తులు. కప్పని ఉభయచరం అని కూడా అంటారు. ఎందుకంటే ఇది నీటిలో ఉంటుంది, అదేవిధంగా నేలపైన కూడా ఇది జీవిస్తుంది. అంటే శ్వాస వ్యవస్థ అనేది దీనికి పనిచేస్తుంది రెండు దగ్గరలో కూడా. అందుకు దీన్ని ఉభయచరం అని కూడా అంటారు. అదేవిధంగా వానపాము, జలగ ఇవి కూడా చర్మం ద్వారా శ్వాసని జరుపుతాయి. తేలు, పీతలు, రొయ్యలు వీటిలో ఊపిరితిత్తులు అనేవి పుస్తకాకారంలో ఉంటాయి. మీకు ఇక్కడ బిట్లు ఏ విధంగా అడుగుతాడంటే పుస్తకాకారంలో ఉండే ఊపిరితిత్తులు ఈ జీవుల్లో ఉంటాయి అని మీకు అడుగుతాడు. అదేవిధంగా కీటకాలు అయితే శ్వాసనాళాల ద్వారా ఈ శ్వాసక్రియ అనేది జరుపుకుంటాయి. అమీబా శరీర కుడ్యము, తాబేలైతే అవస్కరము, మానవుడైతే ఊపిరితిత్తులు, నత్త అయితే టినీడియా అను మొప్పల ద్వారా. శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు బ్రాంకైటిస్. సిమెంట్ పరిశ్రమలో, కాటన్ పరిశ్రమ నుంచి వచ్చే దుమ్ము వలన ఊపిరితిత్తుల్లో పొరలుగా ముడుచుకుపోతాయి. ఊపిరితిత్తులు అనేవి దగ్గరగా ముడుచుకుపోతాయి. దీన్నే బ్రాంకైటిస్ అనే వ్యాధి అంటారు. బ్రాంకైటిస్ ఇది పొగ త్రాగడం వల్ల కూడా ఈ వ్యాధి కలుగును. నెక్స్ట్ సిలికోసిస్. ఆస్బెస్టస్ పరిశ్రమల్లో పనిచేసే వారిలో మరియు రాళ్ళు పగలగొట్టే వారిలో ఈ దుమ్ము వల్ల ఈ వ్యాధి అనేది కలుగుతుంది. నెక్స్ట్ న్యూమోనియా. సెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా వలన కలుగును. ఛాతిలో నొప్పి ఏర్పడుట ఈ వ్యాధి ప్రధాన లక్షణం. నెక్స్ట్ క్షయ లేదా టీబీ. మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగును. మార్చి 24న ప్రపంచ టీబీ దినోత్సవంగా పిలుస్తారు. బిట్ అడిగే అవకాశం ఉన్న ఇది మార్చి 24 అనేది టీబీ ప్రపంచ దినోత్సవంగా చెప్పుకుంటారు. ఈ వ్యాధి నివారణకు ఎండిటి మల్టీ డ్రగ్ థెరపీని ఉపయోగిస్తారు. ఈ శ్వాస వ్యవస్థలో ఎక్కువగా బిట్లు అనేవి నిత్య జీవితంలో ఏవైతే వైరస్ వలన, బ్యాక్టీరియా వలన ఈ శ్వాసక్రియలో వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే బిట్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఇంకా లోతుగా వెళ్లకుండా పైనే మీకు ఈ క్లాస్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి.